అభిప్రాయాలు, మనస్తత్వాల పరంగా చిరు, పవన్ కళ్యాణ్‌లు భిన్న ధృవాలు. రాజకీయ పరంగా మేమిద్దరం వేరైనా, అన్నాదమ్ములుగా మేమిద్దరం ఒకటే అని పవన్, చిరులు చాలా సందర్భాల్లో ప్రకటించారు. అయితే చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత అన్నయ్యతో దూరం జరిగారు పవన్. ఆ గ్యాప్ లాంగ్ టైం కంటిన్యూ అయింది. ఈ క్రమంలో సర్దార్ గబ్బర్ సింగ్ ఆ దూరాన్ని దగ్గర చేసింది. ఇద్దరూ మళ్ళీ ఒకటిగా కనిపించారు. కానీ మెగా వారసులు మాత్రం పవన్‌తో అంత సన్నిహితంగా ఉండేలే కనిపించటం లేదు. బన్నీ, పవన్ కోల్డ్ వార్ మెగా అభిమానుల్లో చర్చకు దారితీసింది. తాజాగా పవన్‌పై రామ్ చరణ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంట్లో కానీ బయట కానీ పవన్ని బాబాయ్ అని సంబోధించే చెర్రీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించడం చర్చనీయాంశమైనది. ధృవ ప్రమోషన్లో భాగంగా చెర్రీ మీడియాతో ఈ సినిమా విశేషాలు పంచుకుంటున్నాడు. ఆ సమయంలో గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో మీరు నెక్స్ట్ మూవీ చేస్తున్నారని జర్నలిస్టులు అడిగారు. అందుకు స్పందించిన చరణ్, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసుకునే క్రమంలో బిజీగా ఉన్నారు. అవి పూర్తయిన తర్వాతే ఆయన బ్యానర్లో సినిమా ఉంటుందని అన్నాడు. ఎప్పుడు బాబాయ్ అని పిలిచే చోట బయట వ్యక్తిని పిలిచినట్టుగా పేరు పెట్టి పిలవడం మీడియా మిత్రులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ విషయం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది.